మార్వాడి గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్. తెలంగాణలో హైదరాబాద్‌లో ఒక అబ్బాయిపై నలుగురు మార్వాడీలు దాడి చేయడం జరిగింది. దాని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది అని ఇప్పుడు తెలంగాణ వాదులు ఉద్యమం బాట పట్టారు. ఎందుకంటే గప్‌చుప్ బండి నుంచి మొదలుపెడితే గాజుల షాప్ వరకు, బేకరీ నుండి మొదలుపెడితే రెస్టారెంట్‌ల వరకు, కిరాణా షాప్ మొదలుపెడితే బంగారం షాప్ వరకు, బట్టల షాపులు ఏ వ్యాపారమైనా వాళ్ళు వేలు పెట్టారు. తెలంగాణ అంతటా విస్తరించిపోయారు. పల్లె పల్లెన బేకరీ షాపుల, హార్డ్‌వేర్ షాపుల, ఏ షాపులైనా వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడున్న కుల వృత్తులన్నీ వాళ్ళు వచ్చిన తర్వాత నీరుగారిపోయాయి. తెలంగాణలో బతకడం తప్పు కాదు. తెలంగాణపై పెత్తనం జేయడం అనేది తెలంగాణ వాదులు సహించరు. అందుకే తెలంగాణ ఉద్యమం అయింది. తెలంగాణ సాధించుకున్నదే తెలంగాణ మీద ఎవరు పెత్తనం చేయకూడదని. ఇప్పుడు గుజరాతీ పెత్తందారులు, మార్వాడి పెత్తందారులు, రాజస్థాన్ పెత్తందారులు తెలంగాణ మీద పెత్తనం చేస్తాం, వ్యాపారం చేస్తామనంటే తెలంగాణ వాదులు ఎవరు ఒప్పుకోరు. వాళ్ళ వల్ల తెలంగాణలో బతికే జనాలకి, వ్యాపారస్తులకి, ముఖ్యంగా కులవృత్తులకి చెడనేది జరుగుతుంది కాబట్టి, ఈ మార్వాడి గో బ్యాక్ అనేది ప్రతి ఒక్కరు సమర్థించండి.